విశాఖ సాగర తీరం అలల తాకిడికి కోతకు గురవుతుంది. దీంతో బీచ్లో ఉన్న చెట్లు పడిపోవడంతో రహదారులు ధ్వంసమవుతున్నాయి. సముద్రం లోపల నుంచి ఇసుక తీసుకువచ్చి డ్రెడ్జింగ్ పనులు చేయడం జరుగుతుంది. ఇలా చేస్తే కోతకు గురవకుండా ఉంటుందని అంటున్నారు. దీనిలో భాగంగా విశాఖ ఆర్కే బీచ్ ప్రాంతంలో బీచ్ నిర్వహణ, షోర్ పంపింగ్ పనులను విశాఖ పోర్ట్ అథారిటీ చైర్పర్సన్ ప్రారంభించారు. సామాజిక బాధ్యతలో భాగంగా పోర్ట్ చేపట్టిన ఈ పనులను డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఇక ఇదే అంశంపై అక్కడ తాజా పరిస్థితిని మా విశాఖపట్నం స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖపట్నం పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో డ్రెడ్జింగ్ పనులు వేగవంతమయ్యాయి. దాదాపు 83,000 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖ సాగర తీరంలో అయితే డ్రెడ్జింగ్ పనులు నిర్వహిస్తూ ఉన్నారు పోర్టు అథారిటీ. ఏదైతే ఓడరేవులకు సంబంధించి ప్రధానంగా పోర్టు సంబంధించి షిప్ రాకపోకలకు సంబంధించి సముద్ర మార్గం మధ్యలో ఇసుక తీరం ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ డ్రెడ్జింగ్ పనులు కూడా పూర్తిగా వేగవంతం అయ్యాయి మనం చెప్పొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో అలల తీవ్ర ఉధృతి కావచ్చు, లేకపోతే వరుస తుఫాన్లు అల్పపీడనాలతో కూడా గతంలో విశాఖలో పలు చోట్ల తీరం కోతకు కూడా గురైంది. ఈ నేపథ్యంలో ఆ కోత గురవడే నేపథ్యంలో దానికి ఈ తీర కోతని అరికట్టడమే లక్ష్యంగా DCI డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది మొత్తం పోర్టు అథారిటీలో కీలకమైన డ్రెడ్జింగ్ పనులు కూడా వేగవంతం అని చెప్పొచ్చు. ఇది 3 ఏళ్ల కాలానికి దాదాపు 83,000 కోట్ల రూపాయలు కూడా అంచనా వ్యయంతో ఇది నిర్వహణ చేపట్టారు. ఈ నేపథ్యంలో డ్రెడ్జింగ్ పనులు కూడా ప్రస్తుతం విశాఖ సాగర తీరంలో ఎక్కడైతే గతంలో కోతకి గురైన ప్రాంతంలో డ్రెడ్జింగ్ పనులు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా పోర్టులో విశాఖ ఓడరేవులకు సంబంధించి పూడికెత్తుకు సంబంధించి ఏదైతే ఇసుక సముద్రంలో ఇసుకను పూర్తిగా పూడికతీత చేసి ఆ పనులు ఉత్సాహంతో మొదలయ్యాయని చెప్పొచ్చు. 2025 నుంచి 2028 కాలానికి గాను అంటే దాదాపు 3 ఏళ్ల పాటు ఈ పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా DCI, అదేవిధంగా VPA విశాఖ పోర్ట్ అథారిటీ సంయుక్తంగా కూడా ఈ డ్రెడ్జింగ్ పనులు అయితే ప్రస్తుతం ఈ జరుగుతూ ఉన్నాయి. ఏటా సుమారు 2.50 లక్షల క్యూబిక్ మీటర్లు సంబంధించి పూడికను తొలగించే లక్ష్యంగా ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఓడరేవు ఛానల్ సంబంధించి కూడా లోతును స్థిరంగా ఉంచడం ద్వారా భారీ నౌకల రాకపోకలు సంబంధించి కూడా సులభతరం చేసే అవకాశం ఉంటుంది. అయితే మధ్యలో ఇసుక ఎక్కువగా పేరుకుపోవడం వల్ల భారీ షిప్స్ వచ్చినప్పుడు కూడా ఇవి పోర్ట్లో ఉన్న ప్లాట్ఫామ్కి వెళ్ళేందుకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సముద్రం మధ్యలో ఉన్న ఇసుకలు అక్కడ పూడికేత ద్వారా ఈ తీరానికి తీసుకొస్తారు. ఎక్కడైతే ఈ తీరంలో గతంలో కోతకు గురైందో ఆ ప్రాంతాల్లో కూడా దీన్ని ఫిల్ చేస్తూ ఉంటారు. ఈ సముద్రంలో ఉన్న పూడికేత తీరం ద్వారా భారీ షిప్స్కి అయితే రాకపోకలకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవన్న ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం అయితే ఈ డ్రెడ్జింగ్ పనులు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గత 3 రోజుల నుంచి కూడా విశాఖలో ఈ డ్రెడ్జింగ్ పనులు వేగవంతం అయ్యాయని చెప్పొచ్చు. అయితే ఏటా వర్షాకాలంలో కూడా తుఫాన్ల సమయంలో కావచ్చు ఈ సాగర్ తీరం అయితే భారీ కోతకి గురవుతూ ఉంది. దీన్ని అరికట్టేందుకు కూడా శాస్త్రీయ మార్గాన్ని అయితే దీన్ని ఎంచుకుంది. సముద్రం లోపల భాగంలో పేరుకుపోయిన ఇసుకను తిరిగి తీరాన్ని చేర్చడమే లక్ష్యంగా ఈ ప్రధాన ఉద్దేశంగా మనం చూడొచ్చు. 2025-26 నుంచి కూడా, అదేవిధంగా 2027-28 వరకు దాదాపు 3 ఏళ్ల పాటు కూడా ఈ ప్రక్రియ సాగుతుంది. కేవలం ఇసుకను పోయడమే కాకుండా న్యూ సౌండ్ ట్రాప్, అదేవిధంగా అప్రోచెస్, OB చెస్ట్, OB1, OB2 వంటి కీలక ప్రాంతాల్లో కూడా వార్షిక నిర్వహణ సంబంధించి ప్రధానంగా ఎక్కడైతే ఇసుక పేరుకుపోతుందో దాన్ని తొలగించడమే కాకుండా పూర్తి స్థాయిలో OB1, OB2 వంటి ప్రక్రియ కూడా డ్రెడ్జింగ్ చేపట్టనున్నారు. దీనివల్ల కూడా ప్రధానంగా భారీ షిప్స్ వచ్చే సమయంలో కూడా రాకపోకలు మార్గం సంబంధించి ప్రధానంగా సుగమయ్యే అవకాశాలు ఎక్కువగా, అంటే రాకపోకలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి వెలికి తీసిన ఇసుకను తీర ప్రాంతానికి సంబంధించి ఎక్కడైతే కోతకు గురవుతూ ఉంటుందో దానికి రక్షణగా మారే అవకాశం ఉంది. మరోవైపు బీచ్ పరిరక్షణకు సంబంధించి కూడా తమ ప్రథమ ప్రాధాన్యతని ఇప్పటికే గతంలోనే పోర్టు అథారిటీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తీరాన్ని కాపాడే దిశగా తీరానికి సంబంధించి కూడా రక్షించాలన్న ఒక ఆలోచనతో శాస్త్రీయమైన పద్ధతిని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే డ్రెడ్జింగ్ సంబంధించి ప్రథమంగా ఈ డ్రెడ్జ్ 21 షిప్ను అయితే ప్రస్తుతం యూజ్ చేస్తూ ఉన్నారు. దాని ద్వారా ఇసుక తిన్నలు ఎక్కడైతే సముద్రంలో
కూరుకుపోయిన షిప్ అయితే ఏదైతే ఇసుక ఉంటుందో దాన్ని తీరాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు 83,000 రూపాయల కోట్లు వెచ్చించి కూడా పోర్టు అథారిటీ DCA సంయుక్తంగా ఈ డ్రెడ్జింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం పూర్తి స్థాయిలో సముద్ర మధ్యంలో ఎక్కడైతే ఇసుక తెన్నెలు ఎక్కడైతే కూరుకుపోయి ఉంటాయో అవన్నీ కూడా పూడికెత్తు పనులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని తీయడం ద్వారా పూర్తిగా సముద్రం మధ్యలో ఉన్న ఇసుక తెన్నెలు ఏదైతే కూరుకుపోతే దాన్ని బయటికి తీయడం ద్వారా భారీ షిప్స్ వచ్చినప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందులు రాకపోకలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దీని ద్వారా తీరంలో కోతకు గురైన ప్రాంతాన్ని కూడా దాన్ని కప్పే అవకాశం ఉంటుంది. దీని ద్వారా తీరానికి కోతకు గురైన ప్రాంతంలో కూడా మళ్ళీ అటువంటి కోతకు గురవకుండా కూడా ఇది ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పేసి ఒక శాస్త్రీయ మార్గాన్ని పోర్టు అథారిటీ ఎంచుకుంది. 2025 ప్రారంభమైన ఈ ప్రక్రియ ప్రస్తుతం జరుగుతూ ఉంది. దాదాపు 87,000 రూపాయల కోట్లు కూడా దీన్ని వెచ్చిస్తూ ఉంది. మరోవైపు అప్పుడప్పుడు ఏదైతే తుఫాను ప్రభావం కావచ్చు, అల్పపీడన ప్రభావం కావచ్చు, ఆ సమయంలో తీరంలో కూడా అలజడి ఎక్కువగా ఉంటుంది. కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ సమయంలో కెరటాల ఉద్రిక్తికి అక్కడక్కడ కోతకు గురైన సంఘటనలు కూడా గతంలోనే చూసాం. ఈ నేపథ్యంలో ఈ శాస్త్రీయ పద్ధతి ద్వారా దాన్ని అరికట్టే అంశంగా ఒక ఆలోచన మేరకు ప్రస్తుతం డ్రెడ్జింగ్ పనులు వేగవంతమయ్యని చెప్పుకుంటూ మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్టు కిషోర్తో దుర్గాప్రసాద్, YK న్యూస్, విశాఖ నుండి.